కోసం కొన్న కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే చూపిస్తాను. ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నా, టైం కుదరలేదు. అందుకే ఈరోజు టైం కుదుర్చుకొని మరీ వీడియో తీస్తున్నా. ఏదైనా మీతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు కదా, అందుకే వీడియో తీస్తున్నాను. అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీ దాకా వచ్చేస్తాయి కాబట్టి. తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొందరికి వెళ్తాయి. అది నాకు చాలా యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి. అలాగే కామెంట్ చేసేసి షేర్ చేసేయండి. ఇప్పుడు నేను ఏమేమి చూపించాలో అన్నీ చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వన్ మైక్ అనమాట. మైక్ అనేది చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్ చేసే వాళ్ళకి. ఎందుకంటే రికార్డ్ చేసుకోవాలి కాబట్టి మనం ఏమైనా మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా వీడియో తీసినప్పుడు మాట్లాడుతుంటాం కదా, మైక్ ఉంటేనే, లేకపోతే అసలు వాయిస్ అనేది సరిగ్గా రాదనమాట. ఇవన్నీ తీసుకొని నేను ఒక 1.5 year అవుతూ ఉంది. చాలా రోజులు అయిపోయింది తీసుకొని. ఇలా ఉంటాయన్నమాట. 3 మైక్స్ ఇస్తారు. దీనికి ఛార్జింగ్ వైర్స్ ఒకటి ఇస్తారు. అలాగే ఫోన్కి మైక్కి కనెక్ట్ చేసేకి 3 వైర్స్ ఇస్తారనమాట. చూడండి, ఇది ఫస్ట్ ట్రాన్స్మిటర్ అనమాట. తర్వాత రిసీవర్ ఒకటి ఇస్తారు, ట్రాన్స్మిటర్ 2 ఇస్తారనమాట. చూడండి ఇలా, ఇవి 2 ట్రాన్స్మిటర్ అనమాట. ఒకటి రిసీవర్ ఫస్ట్లో చూపించింది. ఒకటి కిందికి పడేసాను, పగిలిపోతే ఇంకేం లేదు మా ఇంట్లో. అన్నీ పడేస్తావు కదా, పగిలేస్తావు కదా సిరి అంటారు నన్ను. అందుకే నేను కొంచెం జాగ్రత్తగా చూపించాలి. ఎవరు లేనోడు పగిలేసినా పర్లేదు, ఎవరైనా ఉన్నోడు పగిలేస్తే ఇంకా అలా అంతే, నేను అయిపోతాను. ఇది పేపర్ అనమాట. ఆ మైక్స్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి దీంట్లో రాసింటారు. అవి చూసుకొని మనం వాడేయాలి అంతే. ఈ మైక్స్ అనేవి చాలా బాగున్నాయి. నేను అప్పుడు అంతగా యూజ్ అవుతాయో లేదో, అంత బాగుంటాయో లేదో, అంత వాయిస్ బాగుంటుందో లేదో మాట్లాడేటప్పుడు రికార్డ్ అయినప్పుడు అనుకున్నా. చాలా బాగున్నాయి అన్నమాట. ఇవే ఆ వైర్స్ 3 వైర్స్ ఇచ్చింటారనమాట. మనం రికార్డ్ చేసుకునేటప్పుడు రిసీవర్కిను తర్వాత ఫోన్కి కనెక్ట్ చేసేవి. తర్వాత ఇవి ఛార్జింగ్ వైర్స్ ఇచ్చారు. ఇవి ఇయర్ ఫోన్స్ అనమాట. మనం మాట్లాడేటప్పుడు ఫోన్కి మన ఫోన్ కనెక్ట్ చేసేసి మన చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఏమేమి మాట్లాడుతున్నాం బాగా క్లియర్గా వినిపిస్తుంది. అందుకని ఇచ్చింటారనమాట. నేను కొన్ని కోతి వేషాలు వేస్తుంటా, మీరు పట్టించుకోకండి. ఎందుకంటే నాకు ఇవి అలవాటు. నేను ఎలా ఉంటానో వీడియోలు అలాగే తీస్తాను, మీరు ఏమనుకోకండి. ఎవరైనా తీసుకున్న వెంటనే బాగా వాడతారు. దీన్ని కూడా నేను తీసుకున్న వెంటనే ఒక 2-3 times బాగానే వాడినాను. తర్వాత ఎందుకో వాడబుద్ధి కాలేదు, అందుకే పక్కన పెట్టేశాను అనమాట. అలాగే ఈ మైక్స్ పెట్టుకోవడానికి ఫ్లవర్ లాంటిది ఇచ్చారు. దీని పేరు నాకు తెలియదు, నేను ఫ్లవర్ అంట, మీరు ఏమన్నా అనుకోండి. చాలా మెత్తగా బాగుందనమాట. కుక్క పిల్లని ముట్టుకుంటే ఎలా మెత్తగా ఉంటుందో అలాగా స్మూత్గా ఉంది అయితే మాత్రము. చాలా బాగుంది. ఈ మైక్ పెట్టేసుకొని ట్రాన్స్మిటర్కి ఇలా మనము షర్ట్కి కానీ డ్రెస్సెస్ కానీ పెట్టుకొనేస్తే సరిపోతుంది. ఈ ఫ్లవర్ అనేది ఎందుకు ఇస్తారంటే ఎక్కువ నాయిస్ రాకుండా ఉండటానికి ఇస్తారనమాట. ఈ ఫ్లవర్ అంటే మైక్ పెట్టుకోవడానికి. నేను మాత్రం ఏం చేస్తానంటే ఇలా తలలో పెట్టుకుంటూ ఉంటాను అనమాట. బాగుంటుంది కదా అని చెప్పేసి, బాగుంది కదా అని చెప్పేసి అలాగే పెట్టుకునేసాను. వీడియో అయిపోయే వరకు అలాగే పెట్టుకుంటాను, మీరేమనుకోకండి, పట్టించుకోకండి. ఇలా ఇన్ని ఇచ్చింటారనమాట. ఫ్లవర్స్ 2, తర్వాత వైర్స్ 3, ఛార్జింగ్ వైర్స్ 2 ఇస్తారనమాట. అలాగే ఇయర్ ఫోన్స్ 2 ఇస్తారు. ఇలా ఇన్ని ఇచ్చింటారు. మైక్స్ 3 ఇచ్చినారనమాట. ఇలా చిన్న బాక్స్లో ఇచ్చేస్తారు, చాలా క్యూట్గా ఉంటాయి. ఇవన్నీ దాంట్లోనే పెట్టేసుకొని మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇవన్నీ ఇలా బాక్స్ ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవి అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ వన్కి వెళ్దామా. తర్వాత సెకండ్ వన్ గోప్రో. చూడండి, ఇది కూడా బాక్స్ ఇచ్చారనమాట. గోప్రో, సారీ మర్చిపోయాను కదా, మైక్ నాకు 3000 ఏమో పడింది, 3000 చేంజ్ ఏమో పడింది. ఇప్పుడు గోప్రో చూపిస్తారండి. ఈ గోప్రో జిప్ సరిగ్గా రాలేదనమాట, అందుకే గట్టిగా బీకుతున్నాను. గట్టిగా బీకినా జిప్ వెళ్ళిపోతుంది, తర్వాత నాకు మూడింది, అందుకే చాలా నిదానంగా బీకాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా ఉంటుందన్నమాట గోప్రో లోపల బాక్స్. ఇది ఏ దానికి చూసినా బుక్కులు ఇస్తారనమాట, పెద్ద పెద్ద బుక్కులు. లోపల ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ఇది గోప్రో. దానికి ఒక తాడిచ్చింటారు, దాన్ని ఇలా పైకి తీసేస్తే సరిపోతుందన్నమాట. నాకు చేతులు కొంచెం తడిగా ఉన్నాయి, అంటే కొంచెం చెమటగా ఉంది, అందుకని చెప్పేసి మరకలు పడతాయేమో అని చెప్పేసి కొంచెం అలా ముట్టుకుంటున్నా, మీరేమనుకోకండి. చూడండి, ఇలా ఉంటుందన్నమాట గోప్రో. చాలా బాగుంది కదా, ఫోన్లో కనిపిస్తుంది చూడండి. ఇది కెమెరా అన్నమాట.
మనం ముట్టుకుంటే అంటే ఫింగర్ ప్రింట్స్ అన్నీ పడతాయి కదా, సరిగ్గా కనిపించదు అని చెప్పేసి అలా క్యాప్ ఇచ్చింటారనమాట. దానికి అలా పెట్టేయడమే. వాళ్ళే మీరు మనమే కొనుక్కోవాలి పక్కకి. దీనికి అంటే అది కింద పడినా పగిలిపోకుండా దానికి మ్యాట్ ఏదో కొన్నారు, అది ఎక్కడో ఉంది. నా చేతికి పడితే అన్నీ ఎక్కడెక్కడికో వేసేస్తానమాట అన్నీ. అవి కనిపించలేదు. నెక్స్ట్ టైం ఒకసారి ఎప్పుడైనా చూపిస్తాను. చూడండి, గోప్రో ఆన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఈ గోప్రో నేను ఎక్కువ టైమ్స్ ఏం వాడలేదు, ఒక 2-3 టైమ్స్ వాడాను. ఎప్పుడంటే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, బెంగళూరు ఎయిర్పోర్ట్కి, అప్పుడు వాడాను అనమాట. సెకండ్ టైం నేను కార్ వీడియో తీసేటప్పుడు వాడాను, అంతే. థర్డ్ ఇంక ఇప్పుడు మీకు చూపించేకంతే. చూడండి, ఇలా కెమెరా క్లోజ్ చేసేసి పెట్టేటప్పుడు ఇలా పెట్టేయాలి. క్యారీ చేసేటప్పుడు కూడా ఇలా కెమెరా క్లోజ్ చేసేసి పెట్టేయాలి, లేకపోతే ఏదైనా ఎగిరినప్పుడు ఏదైనా పగిలిపోతుంది అనమాట. ఎందుకంటే గోప్రో అనేది కొంచెం కాస్ట్లీ కదా, అందుకని చెప్పేసి. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కాస్ట్లీనే అది. తర్వాత ఇది మనము సెల్ఫీ స్టిక్కి పెట్టుకునేటప్పుడు ఇవి కొంచెం ఇచ్చారనమాట. దాని పేరు నాకు తెలీదు, మీకు తెలుస్తారులేండి. కొన్ని ఇచ్చారనమాట. గోప్రోకి పెట్టుకొనేసి మనము ఏదైనా వీడియోలు తీయాలంటే తీసేయచ్చు అనమాట. ఇది క్లీన్ చేసాక కూడా ఒక క్లాత్ ఇచ్చింటారనమాట, మెత్తది. మనం ఏదంతా దాంతో తుడ్చకూడదు, ఎందుకంటే గీతలు పడేస్తాయి. అందుకే వాళ్ళే ఒక క్లాత్ ఇస్తారనమాట. ఇలా దాన్ని ఒక క్లాత్లో పెట్టేసి దాంట్లో పెట్టేసేయడమే, అంతే. గోప్రో నాకు ఎంత పడిందంటే 30,000 చేంజ్ ఏమో పడింది, 30,000 చిల్లరేమో పడింది అనమాట. ఏ దానికి చూసినా బుక్లు ఇస్తూనే ఉంటారు, గాలి ఉప్పుకోవడానికి తప్ప వేరే ఏమిటికి పనికిరాదు ఇదైతే మాత్రం. ఇలా ఇన్ని ఇచ్చింటారు. చూడండి, గోప్రో ఉంది కానీ నేను వాడేది ఎక్కువ. ఇది వైర్ మైక్ అనమాట, వైర్లెస్ మైక్ ఉంది, వైర్ మైక్ ఉంది నా దగ్గర. రెండు వాడేది అనమాట మనం. అలా ఉంటాయి మన పద్ధతులు. కొంతమంది లేనోళ్ళు అయితే తీసుకోవాలని ఆశ ఉంటుంది. నాకు అన్నీ ఉన్నా ఎక్కువ ఏమీ వాడేది, అన్నీ ఒక మూలకు పెట్టి పూజ చేస్తూ ఉంటాను అనమాట. అట్లా ఉంటాయి మనవన్నీ పనులు. ఈ వైర్ మైకు ఎప్పుడో పెట్టేశాను మూలకి, అంతా ఏమైనా చిక్కు పట్టేసింది అనమాట. దాన్ని ఇప్పుడు చిక్కు తీయడానికి 1 గంట పడుతుంది మనకి, అందుకే మధ్యలో క్లిప్ కొంచెం కట్ చేస్తాను. చూడండి, ఇది మైక్ అనమాట. ఇలా షర్ట్కి ఇలా పెట్టేసుకొని కింద ఒకటి ప్లగ్ ఇచ్చింటారు, ఇది దీంతో పిన్నుతోని ఫోన్కి కనెక్ట్ చేయడమే. ఇలా ఫోన్ కనెక్ట్ చేసేసి ఫోన్లో రికార్డింగ్ అని ఒక యాప్ ఉంటుందన్నమాట, దాంట్లోకి వెళ్ళేసి ఆన్ చేసేసి మనం వీడియో తీస్తూ మాట్లాడవచ్చు అనమాట, అంతే. దీనికి కూడా ఒక ఇయర్ ఫోన్ ఇచ్చారనమాట, మనం ఏం మాట్లాడుతున్నామో పర్ఫెక్ట్గా వినడానికి ఇయర్ ఫోన్ ఇచ్చారనమాట ఒకటి. ఇలా ఉంటాయి మన పనులన్నీ. ఇది అలాగే మైక్ ఇంకొకటి 2 ఇచ్చారనమాట, ప్రతిదానికి ఒకటి ఎక్స్ట్రా ఇస్తారు, మైక్ క్లిప్ అన్నీ. ఇప్పుడు అన్నీ దీంట్లోకి పెట్టేసి పక్కకు పెట్టేయడమే. దీన్ని చూస్తే నాకు ఒకటే గుర్తొస్తుంది అనమాట, చిన్నప్పుడు మా అవ్వ దాంట్లో ఆకు ఒక్కలు డబ్బులు అలా పెట్టుకునేవాళ్ళు ముసలోళ్ళు. దాన్ని చూస్తే ఆ సంచిని చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అందరూ, ఎందుకంటే ఇంతకు ముందరే ఒక 1 మంత్ బ్యాక్ వీడియో తీసి పెట్టాను అనమాట, రింగ్ లైట్. ఫస్ట్ ఇది బుక్ చేసినప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసాను. ఇది వచ్చిన తర్వాత 2-3 డేస్ అంతే వాడాను, అంతే. ఇంకా 5th డే నుంచి పక్కన పెట్టేశాను అనమాట, ఇంట్రెస్ట్ పోయింది. ఏదైనా కొత్తది ఇచ్చినప్పుడు కొత్త మురిపం అంటారు కదా, అంతే. తర్వాత పక్కన పెట్టేయడమే, లేదంటే పగిలేయడమే, అంతే. మనకి ఇవి తప్ప ఇంక వేరే. ఇప్పుడు బ్యాగ్ చూపిస్తాను. ఇది ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట, కానీ నేను పీకేసుకున్నా, ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ ప్రోడక్ట్స్ దీంట్లోనే పడతాయి కాబట్టి కలర్ కూడా మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసేసుకున్నాను. నాకు ఏదైనా నచ్చితే నేను లాక్కొని వేస్తాను అనమాట, ఇకపోతే ఇంకా అంతే గోల చేసేస్తాం, రచ్చరచ్చ చేసేస్తాం అనమాట. మా ఇంట్లో వాళ్ళకి తెలుసు కాబట్టి నేను ఏమైనా అడిగితే అది తీసి ఇచ్చేస్తారు, ఏమడిగినా ఇచ్చేస్తారనమాట. ఇలా దీన్ని వేసుకొని బయటికి డిచ్చిక వెళ్ళిపోవడమే. ఈ ల్యాప్టాప్ బ్యాగ్ నేను తీసుకొని ఒక 3 years అవుతుంది. ఇది ట్రైప్యాడ్ అనమాట. నేను దీన్ని యూజ్ చేసినంతగా ఏదాన్ని యూజ్ చేయలేదు, అంతగా దీన్ని వాడి పడేసాను అనమాట. ఎందుకంటే ఎక్కువగా ఇదే ఉపయోగపడుతుంది నాకు ఏదైనా వీడియోస్ చేయడానికి. అందుకే దీన్ని ఒక 3 years నుంచి వాడుతున్నా. చాలా బలంగా బాగానే ఉంది, నా చేతికి పడినా కానీ ఇది పగిలిపోకుండా బాగానే ఉందన్నమాట. చాలాసార్లు పడేసాను కానీ పగిలిపోలేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 years అవుతుంది, కానీ నేను ఇంట్రెస్ట్ పెట్టి చేస్తుంది 3 months నుంచే. అంతకు ముందర 3 years నుంచి యూట్యూబ్ చేస్తున్నా, కానీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు నాకు, ఏదో చేయాలంటే చేస్తున్నా, అంతే.
ఫేస్ పెట్టి 3 మంత్స్ నుంచి చేస్తున్నా కదా, అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అదేదో ఫస్ట్ నుంచి ఫేస్ పెట్టి చేస్తుంటే ఇప్పటికెప్పుడో నేను సక్సెస్ అయిపోదు, 100K సబ్స్క్రైబర్స్ వచ్చేద్దరు, సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చేసు. కానీ ఏం చేస్తాం, టైం అంతా వేస్ట్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు బాధపడితే ఏం లాభం చెప్పండి. అప్పటి నుంచే చేసింటే సరిపోవు కదా, చేతులు కాలేక ఆకలి పట్టుకుంటే ఏం లాభం చెప్పండి. టైం అంతా వేస్ట్ అయిపోయింది, తిరిగి రాదు. అందుకే ఇప్పటి నుంచైనా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే సక్సెస్ అవుతామని చెప్పేసి యూట్యూబ్ చేస్తున్నాను అనమాట. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. మీ సపోర్ట్ తప్పకుండా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, అనుకుంటున్నాను కూడా. ఇప్పుడు ఇవన్నీ కొన్నాను కదా, పెద్దగా ఏ రోజు యూజ్ చేయలేదు. మీకు ఇంకొకటి చెప్పాలి, సెల్ఫీ స్టిక్ అని చెప్పేసి చెప్పాను కదా, అది లేదు, పోగొట్టుకుపోయింది. ఈ వీడియో మా వాళ్ళు చూస్తే ఇంకేం లేదు, నెక్స్ట్ డే రచ్చే నాకు. సెల్ఫీ స్టిక్ అనేది ఎప్పుడో ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎక్కడో పెట్టేశాను అనమాట. అది ఎక్కడ వెళ్ళిపోయిందో ఏమో, దొరకలేదు ఎంత వెతికినా కానీ. అది చాలా ఇంపార్టెంట్ గోప్రోకి, బయటకు వెళ్ళినప్పుడు ఫోన్కి ఇంపార్టెంటే, కానీ దొరకలేదన్నమాట. ఇప్పుడు కొనియమంటే ఇంక ఇంట్లో రచ్చే. ఇన్ని కొనిచ్చారు నాకు, అవన్నీ సరిగ్గా వాడలేదు, మూలకు పెట్టేశాను. కానీ ఇప్పుడు ఆ సెల్ఫీ స్టిక్ దొరకలేదు, ఎక్కడో పెట్టేశాను, నేనే పోగొట్టేశాను అనమాట. ఇప్పుడు అది దొరకకపోతే నాకు ఇంట్లో రచ్చే అనమాట, తిడతారు. ఇప్పుడే ఇన్ని కొని వాడలేదని చెప్పేసి ఇంట్లో తిడుతున్నారనమాట. ఇంకేం చేస్తాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ గైస్.